తీసుకొచ్చిన మరి మొన్న రేవంత్ రెడ్డి వాగ్దానం చేసింది కాదు పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిందా నాకు వినే ఒక్కలేదు చాలు నేను 2 టికెట్లు అడిగినా నాకు అంతే మట్టు కావాలి కరెక్ట్ మేమేం అడగలేదు నేను ఇవ్వాలంటే రేపు వచ్చేదాన్ని నా పిల్లలు కాదు నాన్న ఇవాళ ఇస్తారు పెట్టాను నేను కాదంటలేను నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు ఇస్తామని గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు 500 రూపాయలు సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం జమ కాకపోయి ముందు దానికి కుటుంబం తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో ఫోన్ చేయకపోయింది ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో నీకు కూడా చేతుల వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీడియోలు కరెంటు బిల్లు కట్టాలనుకుంటే కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతాను కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవునమ్మా సగమైన సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి సుందరగా చిన్నగట్టి చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ ఎందుకు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక వచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 పరిపాలన సంవత్సరాలకు ఓట్లు వేయగానే కెరువులు బతుకులు వీధి మీరు కానీ ప్రజలను చేసేటప్పుడే